హలో అండి. నేను మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ నుంచి. మన సెల్ హెల్త్ క్లినిక్లో మనం చేసే చికిత్సా విధానాన్ని సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ అని అంటాం. కానీ అది ఏ విధానం అని మనం ఆలోచిస్తే మనం చెప్పేది ఏంటి? ఆహార చికిత్సా విధానం కదా. అంటే ఎటువంటి అనారోగ్యమైన వాస్తవానికి మనం తినే తిండి వల్లనే వస్తుంది. ఇది కూడా వాస్తవమే. ఎటువంటి అనారోగ్యమైన మనం తినే ఆహారం బట్టి జీవనశైలి మార్పులను చేసుకుంటే అనారోగ్యం నుంచి బయటపడటానికి కూడా మళ్ళీ ఆహారమే అవసరం. అందుకే ఆహార చికిత్సా విధానం అని చెప్పాం. సెల్ హెల్త్ క్లినిక్లో చేసే ట్రీట్మెంట్ని మనం ఆహార చికిత్సా విధానం అని, సెల్యులార్ మెటబాలిక్ డైట్ సిఎండి ప్రోగ్రామ్ అని చెప్తుంటాం. వాస్తవానికి డాక్టర్స్ అవుతానికి కాలేజీకి వెళ్తే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా వృత్తి వాళ్ళు నేర్పించేది ఏమిటి? ఏ అనారోగ్యం వస్తే దాని నుంచి ఎలా బయటపడేయాలి, దానికి కావాల్సిన వైద్య విధానం ఏంటి, ఏ అనారోగ్యానికి ఏ వైద్య విధానం, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఇవే నేర్పిస్తారు. 95% రాకుండా అనారోగ్యం రాకుండా చూడడం ప్రివెన్షన్ గురించి అక్కడెక్కడ ఊసు ఉండదు పెద్దగా. అన్ని సంవత్సరాలు కష్టపడి బయటకు వచ్చేసి ఇప్పుడు చెప్పండి మీకు ఏ అనారోగ్యం ఉందో దానికి ఇది ట్రీట్మెంట్, ఇట్లా చేసేద్దాం, ఈ వైద్య విధానం పర్ఫెక్ట్గా చెప్తారు. కానీ రాకుండా ఎలా, న్యూట్రిషన్ ఎట్లా, ఆహార విధానం ఎట్లా అనేది చాలా తక్కువ, దాని మీద అవగాహన ఉంటుంది. అందుకే సెల్ హెల్త్ క్లినిక్ దాని మీద స్పెషలైజ్ చేస్తూ ఆహార చికిత్సా విధానం అని చెప్పి ఈ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ రచించి దాంట్లో ఏది తినాలి, ఏది తినకూడదు, వాస్తవానికి ఏది తినాలి, ఏది తినకూడదు అని చెప్పగలిగిన వాడే డాక్టర్, వైద్యుడు అంటారు కదా పెద్ద పూర్వీకులు. ఎప్పటి నుంచో వస్తున్న నానుడే కదా. అదే ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్స్లో ఇక్కడ కానీ దుబాయ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ మనం సెల్ హెల్త్ క్లినిక్స్లో ఒకే ఒక నినాదం, ఆహార చికిత్సా విధానం. రాస కోసం అంటాం సరదాగా, రోగ కణాలు ఆరోగ్య కణాలు హోరాహోరీగా పోరాడే యుద్ధ భూమి మన క్షేత్రమని, ఆరోగ్య కణాల సైన్య బలాన్ని పెంచి పదార్థం అందిద్దాం, రోగ కణాల అరాచకాన్ని పెంచే తిండిని ఆపేద్దాం. అదే మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ సిఎండి ప్రోగ్రామ్. వాస్తవమే, వినటానికి బాగుంటుందని చెప్పగా నిజంగా కూడా వాస్తవమే. ఆరోగ్య కణాలు లేకుండా చూడటం ఎలా, వస్తే వాటి ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని తగ్గించటం ఎట్లా, ఆరోగ్య కణాల రోగ నిరోధక శక్తిని పెంచటం ఎట్లా, ఇదే విధానంతో సెల్ హెల్త్ క్లినిక్ ముందుకు వెళ్తుంది. ఎంతో మందిని, కొన్ని దాదాపుగా నాకు తెలిసి 5 సంవత్సరాల్లో 1,00,000 మందిని వారి రుగ్మతల నుంచి ముక్తి కలిగించావు అనే తృప్తితో మేమున్నాం. నమస్కారం.